హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ మటర్ పన్నీర్ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 3 అల్లం ముక్కలు, 7 వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ కూడా బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కుక్ చేసుకున్న వీటిని అన్నిటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 200 గ్రాములు పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఈ పన్నీర్ ముక్కలను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ పేస్ట్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు ఫ్రోజన్ పచ్చి బఠానీ వేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మటర్ పన్నీర్ కర్రీ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ మటర్ పన్నీర్ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మటర్ పన్నీర్ కర్రీలో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. గరం మసాలా పొడిని, కసూరి మేతిని ఈ మటర్ పన్నీర్ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మటర్ పన్నీర్ కర్రీ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అయ్యి ఈ మటర్ పన్నీర్ కర్రీ బాగా కుక్ అయిందండి. మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మటర్ పన్నీర్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ కర్రీని తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.